మనవాడు కొడుతున్నాడు. లెనిన్ ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే ట్రైలర్ లో చూపించినట్టే లెనిన్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే సినిమా. ఈ సినిమా ఎక్కువ డ్రామా ఎమోషన్స్ మీద ఫోకస్ పెట్టారు. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే సినిమా బాగుంది, ఐ లైక్ ఇట్. వెయిట్ కానీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కంప్లీట్ రివ్యూలకు వెళ్లే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్త వాళ్ళు అయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్, సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో స్టోరీని చాలా బాగా సెటప్ చేసుకుంటారు. ఈ మూవీలో మహాభారతం రిఫరెన్సెస్ కూడా తీసుకుంటారు. అలా ఒక్కొక్క క్యారెక్టర్ ని చాలా బాగా ఇంట్రడ్యూస్ చేస్తారు. అఖిల్ భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ ట్రాక్ బాగానే ఉంటుంది, కానీ కొత్తగా అనిపించదు. కానీ ఇద్దరు జోడీ మాత్రం స్క్రీన్ పై చాలా అందంగా కనిపిస్తుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా టోనే మారిపోతుంది. అసలు ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్ మాత్రం వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ లో మేజర్ పాజిటివ్ వచ్చేసి ఇంటర్వెల్ బ్యాంక్ సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీ పెంచుతుంది. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ లో చాలా బాగా ఇచ్చారు. మూవీ అనేది ప్రీ ఇంటర్వెల్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. కమింగ్ టు ది సెకండ్ హాఫ్ ఒక మంచి నోట్ తో స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ట్విస్ట్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్ట్స్ మాత్రం చాలా బాగా ఉన్నాయి. అలాగే విలన్ క్యారెక్టర్ ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమా యొక్క మెయిన్ పాజిటివ్స్ విషయానికి వస్తే మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్, ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్స్ అండ్ అఖిల్స్ పర్ఫార్మెన్స్. అఖిల్ గారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అఖిల్ గారి యాక్టింగ్ స్కిల్స్, డైలాగ్ డెలివరీ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. మాటలో చెప్పాలంటే అఖిల్ గారు తన కెరియర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎమోషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే స్లో ఫస్ట్ హాఫ్ బాగానే స్టార్ట్ అవుతుంది, కానీ ఆ తర్వాత కొంచెం స్లోగా అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ కన్నా ముందు వచ్చే సీన్స్ చాలా స్లోగా రొటీన్ గా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. ఇంకా సాంగ్స్, తమన్ గారు కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చారు, కానీ సాంగ్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో లేవు. ఈ ఫిలిం కమర్షియల్ ఎలిమెంట్స్ తో కాకుండా ఒక డ్రామా ఎమోషన్ మీద ఫోకస్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ఇంకా బాగా రాసుంటే వేరే లెవెల్ ఉండేది. మొత్తానికి లెనిన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, డ్రామా ఎమోషన్ ట్విస్ట్ తో సాగే సినిమా. కొన్ని సీన్స్ ఎలిమెంట్స్ స్లో అయినప్పటికీ లెనిన్ మూవీ ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అఖిల్ ఎట్ ఈస్ బెస్ట్. అఖిల్ గారు తన కెరియర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే శివాజీ గారు కూడా చాలా బాగా నటించారు. అలాగే ఎవరికి ఇచ్చిన వాళ్ళ రోల్ కి చాలా బాగా చేశారు. మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. మీకు లెనిన్ సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మీ రేటింగ్ ఎంత కమెంట్ లో చెప్పండి. ఇలాంటి మూవీ రివ్యూస్, టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.